ఈ వుడ్ అవటం వల్ల, ఈ గ్యాస్కి ఈ వుడ్ రెండు మిక్స్ అవటం వల్ల ఈ మంటల తాలూకా తాకిడిని మరింత పెంచింది. ఈ అగ్నికి మరింత ఈ వుడ్ ఏమైతే అయిందంటే మరింత శక్తిని దానికి యాడ్ చేసే పరిస్థితి మనకు కనబడుతుంది అనమాట. ఒకేసారికి ఇంటీరియర్ అలుముకోవడం వల్ల ఇంటీరియర్ కూడా ఒకేసారి ఫైర్ అవటం. దీనివల్ల ఏంటంటే మంటలు విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో కంప్లీట్గా బార్ అంతా కూడా, నైట్ క్లబ్ అంతా వ్యాపించాయి. క్రౌడ్ ఎక్కువగా ఉండటం వల్ల అందరూ ఇవి చూసి ఒక్కసారిగా పరుగులు తీశారు. కానీ ఏమైందంటే యాక్చువల్లీ ఎగ్జిట్ మాత్రం ఒక్కటే ఉంది. ఈ ఒకే ఎగ్జిట్ ఉండటం వల్ల ఇంతమంది క్రౌడ్ ఒక్కసారిగా వెళ్ళలేకపోయారు. తోపులాట జరిగింది. ఈ ఒక్కసారిగా ఈ ఫైర్ అవటం, వుడ్ ఉండటం వల్ల ఏమైందంటే స్మోక్ ఎక్కువగా ఫామ్ అయిందనమాట. ఈ స్మోక్ ఎక్కువగా ఫామ్ అవటం వల్ల ప్రతి ఒక్కరు కూడా ఈ కార్బన్ మోనాక్సైడ్ పర్సంటేజ్ అనేది కంప్లీట్గా పెరిగి లంగ్స్లో చాలా మందికి కూడా ఈ కార్బన్ మోనాక్సైడ్ వెళ్ళడం వల్ల విత్ ఇన్ 2-3 మినిట్స్లోనే వాళ్ళు కంప్లీట్గా నిస్సహాయంగా తయారైన పరిస్థితి. కంప్లీట్గా ఎనర్జీ లెవెల్స్ కానీ, బ్రీతింగ్ సఫరికేషన్ ఎక్కువ అవడం వల్ల బ్రీతింగ్ కూడా తీసుకోలేక నీరసించి